సెక్రటరీస్కి మొట్టమొదటిసారిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు నా గురువులు కూడా వచ్చినారు, వాళ్ళకి కూడా నా యొక్క ధన్యవాదాలు. మనిషి పుట్టిన తర్వాత ఏదో నలుగురికి మంచి చేయాలి. మనం ఎంత సంపాదించినా మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాము, పోయేటప్పుడు ఏమి తీసుకోము. మధ్యలో ఉండేటప్పుడు మనకి ఎన్నో ఆశలు కల్పిస్తాయి. ఆ ఆశలంతను లాస్ట్లో నిరాశగా అవుతుంది. ఉండేటప్పుడు నలుగురికి ఏదో మంచి చేయాలనేది మనిషికి ఒక భావం ఉండాల. ఆ దావులతో మేము పొద్దు ప్రయాణం చేస్తూ ఉంటాం. మన గురువు చెప్పినట్ల యాదో ఒక దీంట్లో మనం ఏమో ఒక దీంట్లో పుట్టిడొచ్చు. అయితే ఇప్పుడు ఉండేటప్పుడు పంచాయతీలు అయ్యేటప్పుడు మనం నలుగురికి సాయం చేస్తే అదే మనకి పెద్ద భాగ్యం. మనకి లాస్ట్ రోజు నిలిచేది అదే. ఏదో ఒకరికి ఒక మంచి చేస్తే వాళ్ళు మనం చూసేటప్పుడు వీళ్ళు మాకు మంచి చేశాడు దేవుడిలాగా వచ్చి అని మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదమే మన ఆరోగ్యానికి ఎప్పుడు తోడు నీడుగా ఉంటుంది. మన చేతిలో అయితే మనం ఏదో ఒక సహాయం చేయాల. కాకపోతే ఊరికి ఉండాలి. ఎవరికి మనము లైఫ్లో ఒక చెడ్డది చేయకూడదు. ఇది మనస్తత్వానికి ఒక ముఖ్యమైన కారణం. ఎవరికి ఒక చెడ్డది చేయకూడదు. అట్లా నా యొక్క రాజకీయ జీవనంలో నేను ఇప్పుడు కోరికి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ అన్ని భాషలు మాట్లాడేటువంటి జనాలు ఉంటారు వసూల్లో. యాక్చువల్లీ నా మాతృభాష వచ్చి కన్నడ, నేను చదివిండే తెలుగు, ఉండేది తమిళనాడులో. అలా అప్పుడు అన్ని భాషలు మాట్లాడతాం. చెన్నైకి పోతే అడగాన తమిళ సతమణుకులో వేస్తాం. பெங்களூர் போனா எங்களுடைய ತಾಯ್ಮொழியில ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಊಟ ಮಾಡಿದ್ರಾ, ಹೇಗಿದ್ದೀರಾ ಅಂತೇಳಿ ಅಲ್ಲಿ ಕೂಡ ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಚ್ಛವಾಗಿ ಮಾತಾಡ್ತೀವಿ. ಹಾಗಾಗಿ ಇದು ಒಂದು ದ್ರಾವಿಡ ಜಾಗ. ಇದು ತಮಿಳ್ನಾಡು ದ್ರಾವಿಡ ನಾಡು ಅಂತಾರೆ. ದ್ರಾವಿಡ ನಾಡು ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಭಾಷೆ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಜನ ಇರೋ ಊರು ಯಾವುದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದು ಹೊಸೂರು ಮಾತ್ರನೇ. ಸೌತ್ ಇಂಡಿಯಾ ನಾವು ಕೆಳಗಡೆ ತಮಿಳ್ನಾಡಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ರೆ ತಮಿಳ್ ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಏನು ಮಾತಾಡೋದು, ಒಂದು ಭಾಷೆ ಇಂಗ್ಲೀಷ್ ಮಾತಾಡ್ಬೋದು. ಈ ಕಡೆ ಕರ್ನಾಟಕ ಹೋದ್ರೆ ಕನ್ನಡ ಮಾತ್ರ ಮಾತಾಡ್ತಾರೆ, ಜೊತೆಯಲ್ಲಿ ಇಂಗ್ಲೀಷ್ ಮಾತಾಡ್ತಾರೆ. ಆಂಧ್ರಕ್ಕೆ ಹೋದ್ರೆ ಬರೀ ತೆಲುಗು ಮಾತಾಡ್ತಾರೆ, ಜೊತೆಯಲ್ಲಿ ಹಿಂದಿ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡ್ತಾರೆ, ಇಂಗ್ಲೀಷ್ ಮಾತಾಡ್ತಾರೆ. ಆದರೆ ಹೊಸೂರು ಮಾತ್ರ ಎಲ್ಲ ಭಾಷೆ ಮಾತಾಡ್ತೀವಿ. ಹಾಗಾಗಿ ಈ ಒಂದು ಶುಭ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನನ್ನ ಆಹ್ವಾನ ಮಾಡಿ ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸಿ ನಾನು ಮಾತನಾಡ್ತೀನಿ.